మనతో పాటు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏం జరుగుతుంది తెలంగాణలో? కేటీఆర్ని సిట్ విచారణకు పిలవడం జరిగింది. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ కేసుని ఏం లేదని కొట్టివేయడం జరిగింది హరీష్ రావు విషయంలో. మళ్ళీ ఎందుకు మీరు విచారణకు ఆదేశించడం జరిగింది మీ గవర్నమెంట్? అండి, ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది, భారత రాజ్యాంగం ప్రకారం మనకు రైట్ టు ప్రైవసీ అనేది ఇది ఒక ఫండమెంటల్ రైట్స్. దాన్ని 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి ఆనాటి పాలకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాయిలేషన్ చేసి ఏ విధంగా పౌర స్వేచ్ఛకు భంగం కలిగించరు, చివరకు భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ఒక విషయాలను విన్నరు. అదేవిధంగా బిజినెస్ మ్యాన్లని ఇండస్ట్రీలు బెదిరించి ఆస్తులు రాయించుకోరు, చివరకు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు అనేది ఇవాళ తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలిసిందే. ప్రత్యేకించి కేసీఆర్ కూతురే కవితే బయటకు వచ్చి తన భర్త ఫోను ట్యాప్ చేశారని కవిత గారే చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మనం మాట్లాడవలసింది ఏంది, మీరు ట్యాప్ చేశారా, ఎవరు చేశారు, ఎవరు ఆదేశాల మేరకు చేశారనేది దాని గురించి మనం ఇవాళ మాట్లాడాలి తప్ప ఇవాళ వీళ్ళని సిట్టుకు ఇన్నిసార్లు వస్తాం అన్నిసార్లు వస్తాం. సిట్టు అనేది ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ ఎంక్వైరీ ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏదైనా కూడా చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తుంది. ఇవాళ సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో భాగంగానే మొన్న హరీష్ రావు గారిని పిలవడం జరిగింది, ఇవాళ కేటీఆర్ని గారిని పిలవడం జరిగింది. మీరు వెళ్ళి సిట్ ఎంక్వైరీకి, మీరు ఎంక్వైరీకి సహకరించి మీరు తప్పు చేయకుంటే మీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోండి. మీరు తప్పే చేయకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే మీరు ఇవాళ ప్రభుత్వం ఆనాడు మారంగానే మీరందరూ కూడా చూసిరు, ఇదే సెటప్ బాక్సులు అన్నింటిని కూడా తీసుకుపోయి మూసీ నదిలో పారేసినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. అంటే మీరు ఆనాడు మీరు చట్టాలను అతిక్రమించి ఇవాళ మీరు చేసింది తప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపారు. ఎందుకంటే సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరి మీద చేస్తారండి? దేశద్రోహులు, ఉగ్రవాదులు, టెర్రరిస్టుల మీద చేస్తారు. అది కూడా కేంద్ర హోంశాఖ అనుమతితోటి. కానీ మీరు అవి ఏమీ పట్టించుకోకుండా ఇవాళ మీరు ఆ చట్టాలన్నీ ఉల్లంఘించి మీ రాజకీయ అవసరాల కోసం, మీ యొక్క ఆస్తులు పెంపొందించుకోవడం కోసం ఇవాళ వాళ్ళే స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఆనాడ ఎవరైతే మీరు బెదిరించారో వాళ్ళే ఇవాళ వచ్చి చెప్పారు. వెనక కన్వెన్షన్ వాళ్ళు, సంధ్యా కన్వెన్షన్ వాళ్ళు ఇట్లా ఇవాళ మీరు చేసింది తప్పు, దాన్ని జస్టిఫై చేసుకోవడం కోసం కొత్త డ్రామాకు తెరలేపినటువంటి వ్యక్తులు హరీష్ రావు, కేటీఆర్. అయినా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది. మీరు చేసినటువంటి 10 ఏళ్ల పాపాల చిట్ట, ఆ పండోర బాక్స్ బయటపడి ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ తొందర ఎందుకు? నిజాలు తొందరలోనే బయటకు వస్తుంది. దానికి కూడా సిట్టి ఎంక్వైరీ పిలిస్తేనే మీరు ఇంత ఉలికెందుకు పడుతున్నారు? అంటే మీరు తప్పు చేసిరని మీరు ఒప్పుకుంటున్నారు. మీకు భయం ఎందుకు? మరే మీరు తప్పు చేయకుండా మీరు ప్రూవ్ చేసుకోండి, అంతే. ఏం భయపడట్లేదు. డైవర్షన్ పాలిటిక్స్. త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డైవర్షన్లో భాగంగా ఇలాంటి విచారణ వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందని హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఆరోపిస్తున్నారు. అండి, ఇవాళ ఎవరు ఎలక్షన్ వస్తే ఎవరు భయపడుతున్నారు అనేది తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. ఇవాళ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పటివరకు ఏ ఎలక్షన్లో గెలిచిరండి? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు తెలంగాణలోకి ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీరు జూబ్లీస్ బై ఎలక్షన్లో చూసుకోండి, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో చూసుకోండి. అంతేందుకు మొన్న పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 70% పైగా స్థానాలు గెలిచింది. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిస్తే కూడా 30% సీట్ గెలవలే. ఇంకా మీకు ఎలక్షన్కి మీకేం సంబంధం అండి? మీరు పార్లమెంట్ ఎలక్షన్లో డిపాజిట్ రాలే, సింగిల్ సీట్ గెలవలే. మీరు మాట్లాడితే ఎట్లా? దయచేసి ఇది ఎలక్షన్కి సంబంధం లేదు. మీరు తప్పు చేసిరా లేదా, మీరు ఎట్లా ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ని వయలేషన్ చేసి మీరు దాన్ని భంగం కలిగించి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరు, దాని గురించి మాట్లాడు. ఇవాళ చర్చ అంతని పక్కదారి పట్టిస్తుంది. మీరు డ్రామాలు ఆడుతుంది. మీరు మొదటి నుంచి కూడా ఈ డ్రామా రావంటారు అని వీళ్ళు ఇద్దరు కూడా ఈ డ్రామాలు ఆడుతుర్రు. ఆనాడు ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానకారం హరీష్ రావు, మళ్ళీ ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపారు. అందుకే వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఏది చేసినా కూడా ఇవాళ తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు వీళ్ళు చేసింది తప్పు. డెఫినెట్గా అదే చెప్తున్నా. ఇవాళ కేటీఆరా, హరీష్ రావా, కేసీఆరా ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు శిక్ష పడవలసిందే. దానికి మీకు అంతే ఉలికెందుకు? అరే మీరు ఎంక్వైరీకే భయపడిపోతున్నారు కదా. ఇంకొకటి, హరీష్ రావు గతంలో హరీష్ రావు గారికి గతంలో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది ఈ కేసులో కాదు. చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి ఇండివిజువల్ కేసు నుంచి ఆయనకు వచ్చింది తప్ప ఎగ్జామ్షన్ ఈ దాని గురించి కాదు. అందుకే ఎట్లా మిస్లీడ్ చేస్తారంటే బీఆర్ఎస్ నాయకులు దానికి నుంచి దీనికి వచ్చినట్టు, అది సంబంధం లేదు.
ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే డెఫినెట్ కూడా దోషులు ఎంత పెద్ద వ్యక్తులైనా, కేసీఆర్ అయినా కూడా ఎవరున్నా కూడా కదా, మీరు చట్టాలను అతిక్రమించి మరి అంటే అదే అధికారంలో ఉన్నప్పుడు మీకు చట్టాలు గుర్తుకురావా? ఇవాళ అధికారం పోయిన తర్వాత ఇవాళ మీరు చట్టాలు గుర్తుకొచ్చినాయి. మరి 10 ఏళ్లలో ఏనాడైనా ఎందుకు మీకు తప్పు చేస్తుందని మీకు ఆనాడు తెలియదా? ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది తప్పు. ఇది నేను చెప్పడంగా సుప్రీంకోర్టు కూడా 2017లో పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా చెప్పింది, రైట్ టు ప్రైవసీ ఈజ్ అనే ఫండమెంటల్ రైట్ అని. మరి ఆనాడు మీరు అతిక్రమించినప్పుడు ఎందుకు గుర్తుకురాలే మీరు? అందుకే ఇవాళ ఎన్ని డ్రామాలు ఆడినా కూడా డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ జరిగితే చట్ట ప్రకారం వీళ్ళ మీద శిక్షలు ఉంటాయి. సింగరేణిలో కుంభకోణం జరిగింది, దాని డైవర్షన్ ఇదంతా అంటున్నారు. ఆల్రెడీ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. అంటే నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ జరుగుతున్నాయా? ఇప్పుడు సింగరేణిలో ఏం జరిగింది అనేది ఇవాళ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఇవాళ 9 బ్లాక్ల గురించి గతంలో సైట్ విజిట్ అని చెప్పారు. ఇవాళ కొత్తగా సైట్ విజిట్స్ ఇవాళ కొత్తగా లేదండి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టైంలో కూడా సైట్ విజిట్ ఉంది, ఇవాళ కూడా అదే ఉంది. గతంలో ఉన్న కంపెనీలకే వచ్చినాయి తప్ప కొత్త ఎవరికి రాలేదు. ఇవాళ వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. అందుకే నేను ఏమన్నా ఇవాళ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏ కదా, అన్ని ఎంక్వైరీ చేయమంటున్నాం. కిషన్ రెడ్డి కూడా ఆయన ఆధ్వర్యంలో ఉంది, కేంద్ర బొగ్గన్ల శాఖ మంత్రి కదా, ఎంక్వైరీ చేయండి, నిజానిజాలు బయటకు వస్తాయి. దయచేసి దానికి ఈ కేసులకు లింకు పెట్టకండి. మీరు లింకు పెట్టి మీరు రాజకీయ డ్రామాలు ఆడుతుంది కల్వకుంట్ల కుటుంబం. ఇవాళ మీ కవితే చెప్పింది స్వయంగా కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అది ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం, చేయకూడదు. అది వ్యక్తిగత స్వేచ్ఛని హరించడం. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే దాని గురించి మాట్లాడక కోల్ బ్లాక్ గురించి, బొగ్గు గురించి, ఇంకే గురించి ఇవన్నీ కూడా ఏది లేదు. దాని మీద ప్రభుత్వం కూడా బొగ్గు గన్ల మీద చాలా స్పష్టత ఇచ్చింది. ఈ ప్రజాప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా ఉంది. ఎవరు కూడా ఎక్కడ కూడా అక్రమాలు జరిగాయి. మీ 10 ఏళ్లలో జరిగినాయి కదా. మీరు ఒక స్కామ్ ఏంది? మీరు గొర్రెల స్కాము, చేపల స్కామ్ నుంచి మొదలు పెట్టుకుంటే కాళేశ్వరం నుంచి టెలిఫోన్ ట్యాపింగు, విద్యుత్తుల కొనుగోలు, ఒకటేది కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు 10 ఏళ్లలో ఎక్కడ చూసినా అవినీతి చేసింది మీరు కదా. మీ అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ముందు కవిత చెప్పిన ప్రశ్నలకు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆదానికి లేకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కేటీఆర్, హరీష్ రావు తప్ప ఇంకెవరు గారు. వీళ్ళు నేను మళ్ళీ అదే చెప్తున్నా, మీరు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా, ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా కూడా తెలంగాణ ప్రజలు చాలా తెలివైన ప్రజలు, అన్నీ గమనిస్తున్నారు. మీ పాపం పండింది. తొందరలోనే మీరు జైలుకు పోవడం ఖాయం. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాల వల్లనే మీరు జైలుకు పోతారు. మీరు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయాల్సిన చాలా ఉన్నాయి. మహిళకి ఇస్తానన్న 2500 కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఎప్పుడు అమలు చేస్తారు? చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఏదైతే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము మేనిఫెస్టోలు ఇచ్చిన ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. డెఫినెట్ కూడా ఇంకా కూడా అమలు చేసి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తామని. ఇవాళ 10 ఏళ్లలో మీరు తెలంగాణ ప్రజల కష్టార్జితముని దాచుకున్నారు. ఇవాళ తెలంగాణను అప్పుల పాలు చేశారు. అయినా కూడా ఇవాళ అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఒక్కొక్కటి హామీలు అమలు చేస్తున్నాం. ఇవాళ డెఫినెట్ కూడా ఇంకా కూడా చేసేది ఉన్నాయి. ఇవాళ 10 ఏళ్లలో మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, మీరు ఎన్ని అమలు చేశారు, 2 సంవత్సరాలలో మేమేమి హామీలు ఇచ్చినా, మేమెన్ని అమలు చేసినామో చర్చ పెట్టండి, చర్చకు సిద్ధం మేము. ఇవాళ మీరు 10 ఏళ్లలో చేయలేనిది 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని చూసి తట్టుకోలేక మీరు మా హామీల గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు ఏం చెప్పారండి అన్నాడు? ఇంటికి ఒక ఉద్యోగం, దళితులకు ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, KG to PG ఉచిత విద్యుత్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఎక్కడ పోయినాయి మరి? ఇవాళ మేము ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ మీకు మహిళలు, ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు బస్సు ఎక్కరు కాబట్టి వాళ్ళకి మహిళల గురించి తెలియదు. ఒకసారి మహిళల గురించి తెలుసుకోండి. మహిళలకు ఆర్థిక స్వాలంబన, ఆర్థిక చేయుతను వచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ ఉచిత విద్యుత్తు. ఇవాళ 200 యూనిట్ల వరకు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షను. ఇవాళ ఏకకాలంలోనే రైతులకు రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. సన్న ఓట్లకు ఇవాళ బోనస్ ఇస్తున్నాం. ఉచిత బియ్యం, ఇంద్రమ్మ ఇండ్లు. ఇవాళ సంవత్సర కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు 10 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగాలు ఇచ్చిన మొకాల? ఇవాళ 10 ఏళ్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరు కదా ఉద్యోగాలు రాలేదని. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మెగా డిఎస్సి, పోలీస్ జాబ్లు ఇవాళ ఒక్కొక్కటిగా రిక్రూట్మెంట్ చేస్తున్నాం. డెఫినెట్ కూడా అదే చెప్తున్నాం, డెఫినెట్ కూడా ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతాం. ఇవాళ యువత అంతా కూడా మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం ఏమన్నా నీళ్లు, నిధులు, నియామకాలు, ఎవరికి నీళ్ళ పేరు మీద ఏం జరిగినా మనం చూసినాం. నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు దోచిపెట్టిండు, నిధులన్నీ కేసీఆర్ దోచుకుండు. నియామకాల కోరికైనా కవిత ఓడిపోతే, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసిండు. మరి తెలంగాణ విద్యార్థులకు ఎన్ని జాబులు ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు మీరు? 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు మీరు? అంటే మీరు చెయ్యనివి ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తుంది.
అంటే అందుకే అన్న మీ హామీలు ఏం చేసిరు 10 ఏళ్లలో మీ పాలన పైన 2 సంవత్సరాల మా పాలన పైన చర్చ పెట్టండి. మీరు ఎక్కడ పెడతారో ఎక్కడైనా మీరు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి. వీఆర్ రెడీ టు డిస్కస్. అంతే తప్ప వేగ్గా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరండి. మీ 10 ఏళ్ల మీ పాపాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. ఆ పండోర బాక్స్ వలిగి బయటపడుతుంది. మీరు అవినీతి బయటపడుతుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపినటువంటి వ్యక్తులు కేటీఆర్, హరీష్ రావు.